అప్పాజీ గారు ప్రముఖ సినీ విమర్శకులు, అనలిస్ట్. ఆ తర్వాత సునీల్ గారు ఉన్నారు, ప్రముఖ దర్శకులు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సో అప్పాజీ గారు ఏం పెద్ద దిక్కు లేరు, బట్ ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళే. వీళ్ళు పెద్దరికంగా వ్యవహరించట్లేదా, హుందాగా వ్యవహరించట్లేదా? ఆ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ ఎట్లా చూడాలి? అండ్ గతంలో బాలకృష్ణ కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. అక్కినేని తొక్కినేని ఎవరు లేరు నందమూరి అని చెప్పేసి ఆయన కూడా కొన్ని కామెంట్లు అన్నారు, చిరంజీవిని విమర్శించారు. ఏదో ఒక వాతావరణం వేడిగా నడుస్తోంది ఇండస్ట్రీలో. కాదంటే ఈ పెద్ద దిక్కు టాపిక్కి దానికి మనం సంబంధం లేదు కాబట్టి మనం పెద్ద దిక్కు వరకు మనం పరిమితం అయితే, అంటే నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఉన్నప్పుడు, అఫ్కోర్స్ సోహన్ బాబు గారు చెన్నైలో ఉండేవాళ్ళు, ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే పనిని, బాధ్యతని దాసనారాయణ గారు తీసుకునేవాళ్ళు. అంటే జనరల్గా హీరోలు ఈ పెద్ద దిక్కులాగా, లేకపోతే పంచాయతీ ఇటువంటి ఇండస్ట్రీలో వచ్చే పంచాయతీలని తీర్చే ఇది బాధ్యతని వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చిరంజీవి గారిని తీసుకుందాం. దాసనారాయణరావు గారికి ఏమాత్రం తీసిపోని స్థాయి, ఇంకా చెప్పాలంటే ఇంకా స్టార్డమ్ పరంగా ఇంకా పెద్ద స్థాయి అంది. పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత చారిటబుల్ ట్రస్ట్, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు, ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన చెయ్యొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి యాక్సెస్. ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా ఆయన్ని కలవాలంటే వెంటనే ఒక పావు గంట, అరగంటలో వ్యవధిలో ఆయన్ని కలవగలిగేవారు. కానీ చిరంజీవి గారిని అలా కలవగలరా? సో అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఆయన్ని కలవాలనుకునే వాళ్ళు వేలాది మంది ఉంటారు కాబట్టి, సో అక్కడ స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా పర్టికులర్ సమస్య వచ్చినప్పుడు కలవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే హీరోలు మిగతా ఇప్పుడు బాలయ్య కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్, వీళ్ళు కూడా కలవాలంటే ఇదే ఇబ్బంది ఉంటుంది కదా. ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి ఈజీగా అది హీరోలకి సంబంధించి ఇటువంటి ఇబ్బంది అనేది ఉంటుంది. అంతకుముందు దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా అంటే ఒక దీనిలాగా ఏదైనా సమస్య వస్తే వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఇది ఇప్పుడు లేదు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మన ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లు ఉంటాయి. 24 క్రాఫ్ట్లకి అధ్యక్షులు ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. విఎన్ ఆదిత్య గారు దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంటే దర్శకుల్లో ఏదైనా దర్శకులకు సంబంధించి ఎవరికైనా ప్రాబ్లం వస్తే విఎన్ ఆదిత్య గారిని అప్రోచ్ అవుతారు. అలాగే మనకి ఫిలిం ఛాంబర్ ఉంటుంది, ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, అలాగే నిర్మాతల మండలి అధ్యక్షులు, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు. ఇలాగ ప్రతి శాఖకి, ప్రతి క్రాఫ్ట్కి అధ్యక్షులు ఉంటారు. ఒక కార్యవర్గం ఉంటుంది. అధ్యక్షులనే కాదు, అధ్యక్షులు అందుబాటులో లేకపోతే ప్రధాన కార్యదర్శి, ఇలాగా ఒక టీం ఉంటుంది. అలాగే 24 క్రాఫ్ట్లకు సంబంధించి మొత్తం సమన్వయం చేసే ఫెడరేషన్ ఉంటుంది. కార్మికులకు సంబంధించి వాళ్ళ సమస్యలు ఏమైనా వస్తే ఆశ్రయించడానికి ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఇది పర్టికులర్గా అంటే దాసనారాయణరావు గారు స్వతహాగా అన్నీ, అంటే ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటరు, ఇలాగా చాలా చాలా హోదాల్లో చాలా చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించి కార్మిక సంఘాల్లో కూడా ఆయన క్రియాశీలకంగా ఉండి అన్నీ చేయడం వల్ల ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆయన కాలం చేసి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ లోటు భర్తీ చేయలేని విధంగా ఉండిపోవడం అనేది కొంచెం డెఫినెట్గా ఇదే. కాకపోతే దాన్ని ఎవరు భర్తీ చేయాలంటే హీరోల వల్ల అయితే కాదు, నేను చెప్పినటువంటి ఈ రీజన్స్ వల్ల. సో మరి ఇంకెవరున్నారు అంటే అంతటి స్థాయి, దాసనారాయణరావు గారి తర్వాత అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరున్నారు పెద్ద దిక్కుగా వ్యవహరించారు? చెప్పాలంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఆ స్థాయి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా ఎన్నో సినిమాలు తీశారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. భరద్వాజ్ గారు కూడా నిర్మాత, దర్శకుడు, తర్వాత ఎన్నో కార్మిక సంఘాలకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, కార్మిక పక్షపాతిగా పేరున్నటువంటి వ్యక్తి. ఆయన తీసుకోవచ్చు. సో ఈ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు ఎందుకు తీసుకోవడం లేదనే దానికి ఇది